అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి జాతకంలో మనకు బహుపుత్ర యోగము అనేది ఎలా ప్రాప్తిస్తుంది, దాని యొక్క ప్రభావం అనేది ఒక జాతకం మీద ఎలా ఇంప్లై అవుతుంది, అలాగే ఆ బహుపుత్ర యోగం అనే యొక్క రిజల్ట్స్ అనేది ఏ ఏ కన్సిడరేషన్ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే మనకు అది ప్రాప్తిస్తుంది అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాతకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు మనం కన్సిడర్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్ని చూసుకుందాం. ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడున్నటువంటి డే అండ్ ఏజ్లో న్యాచురల్గా ఒక చైల్డ్ బేరింగ్ అయినా సరే, చైల్డ్ రేరింగ్ అయినా సరే మనకు కష్టమైపోతూ ఉంది. అంటే న్యాచురల్గా ఒక పిల్లాడు పుట్టే ప్రాసెస్ అనేది డ్యూ టు అవర్ హెల్త్ డెఫిషియన్సీ వల్ల ఒక పిండాన్ని క్రియేట్ చేసే ఎబిలిటీ అనేది మనుషులు తాత్కాలికంగా కోల్పోతూ ఉన్నారు. వస్తూ మన జనరేషన్స్ ఇప్పుడు ఇన్ఎబిలిటీ టు బేర్ ఎ చైల్డ్ అంటారు కదా. సో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పిల్లలు కలగడం అనేది కష్టమైపోతుంది. సో ఎవ్రీబడి ఆర్ అప్రోచింగ్ టువర్డ్స్ ఆల్టర్నేటివ్ మెథడ్స్. సో అది ఎందుకు జరుగుతుంది, న్యాచురల్గా పిల్లలు ఎలా జన్మిస్తారు, ఈ బహుపుత్ర యోగం అనేది ఎలా ఉంటుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మగవాళ్లకు, ఆడవాళ్లకు సపరేట్ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలండి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మగవాళ్లకు మనం ఏ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి అని అంటే, మగవాళ్ళకు వచ్చేసి ఫస్ట్ జూపిటర్ని కన్సిడర్ చేయాలి. జూపిటర్ వచ్చేసి ఇద్దరికి కామన్గా కన్సిడర్ చేయాలి, మగవాళ్ళకైనా సరే ఆడవాళ్ళకైనా సరే. సో గురువు వచ్చేసి మనకు పుత్ర కారకుడు అవుతారు. సో ఒక మనిషికి సంతాన కారకుడు వచ్చేసి గురువే కాబట్టి గురువుని మనం ఫస్ట్ కన్సిడరేషన్ కింద తీసుకోవాలి. సో మగవాళ్ళ జాతకంలో వచ్చేసి ఆఫ్టర్ జూపిటర్ సూర్యుడిని తీసుకోవాలి. ఎందుకు సూర్యుడిని అని అంటే, ఒక మనిషి తండ్రి కావాలి, జనకుడు కావాలి ఒక బిడ్డకి అని అంటే అది సూర్యుడే ఇస్తాడు. సో సూర్యుడు వచ్చేసి ఏంటంటే మనకు పితృకారకుడు అని చెప్తారు. సో ఒక మగవారికి వంశము అనేది ఉండాలి అని అంటే సూర్యుడు అనేది బలంగా ఉండాలి. నంబర్ 3, శుక్రుడు బలంగా ఉండాలి. ఎందుకు అని అంటే శుక్రుడు వచ్చేసి మగవాళ్ళ జాతకంలో వీర్యాన్ని సూచిస్తారు. సో వీర్య కణాలని, వీర్య వృద్ధిని, సో స్పర్మ్ జనరేషన్ అయినా సరే, సిమెన్ క్వాలిటీ అనేది సక్రమంగా ఉండాలన్నా, అలాగే స్పర్మ్ కౌంట్ అనేది ఎక్కువ ఉండాలన్నా కూడా శుక్రుడు అనేది ఒక మగవారి జాతకంలో బలంగా ఉండాలి. అది ఆడవాళ్ళ విషయానికి వస్తే, ఆడవాళ్ళ జాతకంలో వచ్చేసి జూపిటర్ విల్ ప్లే ద రోల్ ఆఫ్ పుత్రకారక. అలాగే అక్కడ మీరు మార్స్ని కన్సిడర్ చేయాలి. ఎందుకు మార్స్ అని అంటే, మార్స్ రిప్రజెంట్స్ ఎగ్స్ ప్రొడక్షన్ ఇన్ ద ఓవరియన్ సిస్టమ్ ఆఫ్ ఎ ఫీమేల్. సో ఎగ్స్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ అనేది మనకు మార్స్ ఇండికేట్ చేస్తారు. అలాగే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అయినా సరే, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అయినా సరే, ఇట్ విల్ బి డ్యూ టు అఫ్లిక్షన్ ఆఫ్ మార్స్ ఇన్ ఏ ఫీమేల్ హారోస్కోప్. అలాగే మనకు చంద్రుడిని ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేయాలి. చంద్రుడు దేనికి అంటే, మూన్ రిప్రజెంట్స్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇన్ ఏ ఫీమేల్ బాడీ. సో ఈస్ట్రోజన్ అనేది ఏంటంటే ఒక ఆడది మాతృత్వం అనేది పొందాలి అని అంటే అందుకు చంద్రుడు అనేది బలంగా ఉండాలి. సో అది వచ్చేసి ఇఫ్ ఫీమేల్ వాంట్స్ టు బికమ్ ఎ మదర్, చంద్రుడు బలంగా ఉండాలి. ఎందుకంటే చంద్రుడు వచ్చేసి మనకు మాతృకారకుడు అవుతారు కాబట్టి ఒక మనిషి ఒక బిడ్డకి తల్లి అవ్వాలంటే ఫీమేల్ హారోస్కోప్లో మూన్ యొక్క పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫ్యాక్టర్స్ అన్ని జాతకాల్లోనూ ఇంపార్టెంటే. అంటే మగవాళ్ళ జాతకంలో ఇప్పుడు ఆడవాళ్ళు కన్సిడర్ చేసినట్టు కుజుడు, చంద్రుడు మగవాళ్ళ జాతకంలో ఇంపార్టెంట్ కాదా అంటే, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. ప్రిడామినెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసేటప్పుడు మగవాళ్ళ జాతకంలో జూపిటర్, సన్, వీనస్ని కన్సిడర్ చేయాలి. ఆడవాళ్ళ జాతకంలో జూపిటర్, మార్స్, మూన్ని కన్సిడర్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా యాజ్ పర్ ప్లానెట్స్ మనం కన్సిడర్ చేసాము. వైల్ కమింగ్ టు ద హౌసెస్ అండ్ లార్డ్స్, మనకు వచ్చేసి జాతకంలో 5th హౌస్ వచ్చేసి హౌస్ ఆఫ్ ప్రోజని అని చెప్తారు. సో సంతాన స్థానం కింద మనము పంచమ స్థానాన్ని తీసుకుంటాము. అలాగే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, భాగ్యస్థానం కూడా ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. అంటే ఎందుకు భాగ్యస్థానం మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని అంటే, 9th హౌస్ ఇస్ 5th హౌస్ ఫ్రమ్ ద 5th హౌస్. సో పంచమ స్థానం నుండి మనకు పంచమ స్థానము భాగ్యస్థానం అవుతుంది. సో 5th హౌస్ నుంచి మీరు 5 స్థానాలు కౌంట్ చేసుకుంటూ వెళ్తే మీకు యూ విల్ అరైవ్ అట్ 9th హౌస్. సో 9th హౌస్, అందుకే మనం సంతాన భాగ్యము, పుత్ర భాగ్యము అని చెప్తారు. అంటే భాగ్యము అంటే ఏంటంటే ఆ ఫ్రక్టిఫికేషన్ అనేది మనకు కార్మికంగా ఈ జన్మలో జరుగుతుందా లేదా అనేది మనకు 9th హౌస్ ద్వారా ప్రివేల్ అవుతుంది. సో అది చూసుకోవాలి.
అలాగే 9th హౌస్ వచ్చేసి పితృ లీనియేజ్ని సూచిస్తుంది. అంటే మన వంశం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మన యొక్క డిఎన్ఏ అనేది ఎలా ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు పితృదోషాలు ఉంటే అందుకే పిల్లల మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో మీరు 9th హౌస్ని కన్సిడర్ చేయాలి, 5th హౌస్ని కన్సిడర్ చేయాలి, ముఖ్యంగా 12th హౌస్ని కన్సిడర్ చేయాలి. ఎస్పెషల్లీ 12th హౌస్, 7th హౌస్. సో 7th హౌస్ అనేది ఒక పార్ట్నర్తో ఉన్నటువంటి రొమాంటిక్ రిలేషన్షిప్ని, అలాగే ఒక పార్ట్నర్ మీద ఉన్నటువంటి ఫిజికల్ అట్రాక్షన్ అని సూచిస్తే, 12th హౌస్ వచ్చేసి బెడ్ కంఫర్ట్స్, సెక్షువల్ యాక్టివిటీ, సెక్షువల్ ఇంటర్ కోర్స్ని సూచిస్తుంది. సో 7th లార్డ్, 12th లార్డ్ విల్ ప్లే ఆల్సో ప్రిడామినెంట్ రోల్ ఇక్కడ. సో ఇది మనం కన్సిడర్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్స్. ఇప్పుడైతే మనం జాతకానికి వెళ్ళిపోదాం, ఎలా ఈ యోగం అనేది ప్రాప్తిస్తుంది అని. సో మీరు కనుక చూసుకుంటే ఇక్కడ ఇది మగవారి జాతకం అండి. సో ఈ జాతకాన్ని కనుక మీరు గమనిస్తే ఈయన జన్మించింది వచ్చేసి వృషభ లగ్నంలో జన్మించారు. సో మీరు చూడండి ఇక్కడ లగ్నంలో వచ్చేసి ఈయనకు శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, తృతీయ స్థానంలో వచ్చేసి రాహు ఉన్నారు, భాగ్యస్థానంలో శనీశ్వరుడు కేతువు కలిసి ఉన్నారు, దశమ స్థానంలో గురువు ఉన్నారు, లాభస్థానంలో కుజుడు, వ్యయస్థానంలో చంద్రుడు మరియు సూర్యుడు కలిసి ఉన్నారు. సో ఇప్పుడు ఈ జాతకుడికి పిల్లలు ఎలా జన్మించారు అంటే యాక్చువల్గా రియల్ కేసు చూసుకుంటే ఈయనకు వచ్చేసి 5 మంది పిల్లలు ఉన్నారండి. ఓకేనా. సో 5గురు కూడా కూతుర్లే, అంటే ఫీమేల్ చిల్డ్రన్నే. కానీ 5గురు ఈయనకు ఎలా జన్మించారు అంటే 5 మెంబర్స్ పుట్టడానికి రీజన్ ఏంటి అని కనుక చూసుకుంటే, మీరు ఎప్పుడైనా సరే 5th హౌస్ లేదా 5th లార్డ్ ఓకేనా మనకు డ్యూయల్ సైన్స్లో ఉన్నట్టయితే, లేదా సరే 5th లార్డ్ ఏమైనా మనకు దుస్వభావ రాస్యాధిపతి అయితే, అంటే ఇప్పుడు చూసుకోండి ఈ లగ్నానికి ఐ మీన్ వృషభ లగ్నానికి వచ్చేసి పంచమాధిపతి వచ్చేసి ఎవరవుతారు, బుధుడు అవుతారు. పంచమ స్థానం ఏదవుతుంది, కన్య అవుతుంది. సో కన్య వచ్చేసి ఏంటంటే దుస్వభావ రాశి అని చెప్తారు. అంటే దుస్వభావ రాశులు దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఏదైనా సరే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇండికేట్ చేస్తుంది. సో దుస్వభావ రాశుల్లో కనుక మనకు 5th లార్డ్ ఉంటేనో, లేదా 5th లార్డ్ మనకు దుస్వభావ రాశ్యాధిపతి అవుతేనో, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ విల్ బి మోర్. అంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టే యొక్క ఛాన్స్ అనేది మనకు ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ట్విన్స్, ట్రైన్స్, క్వాడ్రపుల్స్ కూడా పుడుతూ ఉంటారు. అది కూడా ఎప్పుడు అని అంటే, సపోజ్ ఒక జాతకంలో 5th లార్డ్ వచ్చేసి దుస్వభావ రాశుల్లో ఉచ్చబడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా తీసుకోండి, మిథున లగ్నానికి 5th లార్డ్ ఎవరవుతారు, శుక్రుడు అవుతారు. శుక్రుడు వచ్చేసి మీనంలో ఉన్నారనుకోండి, ఎక్కడ ఉచ్చబడతాడు ఆయన శుక్రుడు. 5th లార్డ్ మీనంలో ఉచ్చబడినప్పుడు మిథునానికి వాళ్లకు ట్విన్స్ లేదా ట్రైన్స్ పుట్టే ఛాన్స్ ఉంటుంది. ద సేమ్ వే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జాతకంలో వృషభ లగ్న జాతకులకు 5th లార్డ్ వచ్చేసి 5thలో, అదే బుధుడు కనుక 5thలో ఉన్నట్టయితే అప్పుడు అక్కడ 5th లార్డ్ ఉచ్చబడతాడు. అది దుస్వభావ రాశి అవుతుంది కాబట్టి అది కూడా మీకు మల్టిపుల్ చిల్డ్రన్ పుట్టే ఛాన్స్ ఇస్తుంది. బట్ మల్టిపుల్ చిల్డ్రన్ ఇన్ ద సింగిల్ అటెంప్ట్, అంటే ఒకే డెలివరీలో మీకు 2 లేదా 3 పుట్టే ఛాన్సెస్ని ఇస్తుంది అది. ఓకేనా. లేకపోతే 1 by 1 ఒకరి తర్వాత ఒకరు పుట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఇది ఓన్లీ దుస్వభావ రాశులకైనా, మిగతా రాశులకు కాదా అంటే అలా చెప్పట్లేదండి. మిగతా రాశులకు వచ్చేసి 5th లార్డ్ అన్అఫెక్టెడ్గా ఉండి నేను చెప్పినటువంటి ఫ్యాక్టర్స్. సో ఇది మగవారి జాతకం కాబట్టి మగవారి జాతకంలో మనం దేన్ని కన్సిడర్ చేయాలి, శుక్రుడిని, గురువుని, సూర్యుడిని కన్సిడర్ చేయాలి. శుక్రుడు ఎక్కడున్నాడో చూడండి, స్వక్షేత్రంలో లగ్నాధిపతిగా ఆయన ఓన్ హౌస్లో చాలా ఎక్సలెంట్గా, కంఫర్టబుల్గా, పీస్ఫుల్గా కూర్చున్నారు అక్కడ. సూర్యుడు ఎలా ఉన్నాడో చూడండి, సూర్యుడు వచ్చేసి 4th లార్డ్ అవుతున్నారు, ఆయన 12th హౌస్లో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. ఇక్కడ సూర్యుడిని మీరు చెడిపోయినట్టుగా భావించలేరండి. ఎందుకు భావించకూడదు అని చెప్తున్నాను అని అంటే, మనకు 4th హౌస్, 8th హౌస్, 12th హౌస్ ఈ 3 స్థానాలు వచ్చేసి మోక్ష త్రికోణం అవుతుంది. సో ఒక మోక్ష త్రికోణాధిపతి ఇంకొక మోక్ష త్రికోణంలో ఉన్నట్టయితే అది విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది. సో యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ యాజ్ ఎ నెగటివ్ ఫ్యాక్టర్. 4వ ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదండి. మీకు సుఖం అనేది వేరే రకంగా ఇస్తారు ఆయన, ఇంకా ఎక్సలెంట్ సుఖాన్ని ఇస్తారు. ద సేమ్ వే అరౌండ్ సపోజ్ 4th లార్డ్ 8thలో ఉంటేనో, 8th లార్డ్ 4thలో ఉంటేనో, 12th లార్డ్ 8thలో ఉంటేనో, 12th లార్డ్ 4thలో ఉంటేనో, ఇట్ ఈస్ వెరీ గుడ్ కాంబినేషన్. మీరు దాని గురించి పెద్దగా వరియవలసిన పని లేదు. ఇక్కడ 4th లార్డ్ 12thలో ఉండడం అనేది అకార్డింగ్ టు హౌస్ ప్లేస్మెంట్ అది ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పొజిషన్ ఫర్ సన్. అలాగే అక్కడ ఆయన ఉచ్చక్షేత్రంలో ఉన్నారు చూడండి, అక్కడ ఆయన ఉచ్చబడ్డాడు మేషంలో.
సో అది ఆయన అక్కడ బలంగా ఉన్నారు ఆయన. ఓకేనా. నంబర్ 2. నంబర్ 3 మీరు గురువుని చూడాలి. సో గురువు ఎక్కడ ఉన్నారు? దశమ స్థానంలో ఉన్నారు, శనీశ్వరుడు రాశిలో ఉన్నారు. సో గురువు అక్కడ బలంగా ఉన్నారంటే కోర్స్ బలంగానే ఉన్నారు. ఎందుకు అనంటే గురువు ఉన్నటువంటి రాశ్యాధిపతి ఎలా ఉన్నారో చూడండి. గురువు కుంభరాశిలో ఉన్నా కూడా గురువు ఉన్నటువంటి రాశ్యాధిపతి శనీశ్వరుడు వచ్చేసి స్వక్షేత్ర పడినందువల్ల గురువు అక్కడ కంఫర్టబుల్గా ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్పినటువంటి 3 ఫ్యాక్టర్స్ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి చూడండి. ప్లస్ ఇక్కడ 5th లార్డ్ని చూడాలి మీరు ఇక్కడ. సో హౌసెస్కి వస్తే మనం వచ్చేసి ఫస్ట్ 5th లార్డ్ని చూసుకుంటే మనకు 5th లార్డ్ వచ్చేసి ఎవరు? బుధుడు అవుతూ ఉన్నారు. బుధుడు ఎలా ఉన్నారో చూడండి. బుధుడు లగ్నాధిపతితో కలిసి లగ్నంలోనే ఉన్నారు. ఇంతకంటే బ్యూటిఫుల్ కంజంక్షన్ మీరు ఎక్కడ చూడలేరు. అంటే లగ్నాధిపతి పూర్వ పుణ్యాధిపతి, 1st లార్డు 5th లార్డు కంజంక్షన్ ఇన్ లగ్న. ఎక్కడ ఏర్పడుతుంది ఆ కంజంక్షన్? లగ్నంలో ఏర్పడుతుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ కంజంక్షన్ చూడండి అది. సో ఈయన లైఫ్లో పిల్లలు పుట్టిన తర్వాతే ఈయనకు అన్నీ, అంటే డెవలప్మెంట్ అయినా సరే, సంతోషమైనా సరే, ఆనందమైనా సరే, సుఖమైనా సరే, సంతృప్తి అయినా సరే పిల్లలు పుట్టిన తర్వాతే ఈయనకి ఏర్పడింది. ఎందుకు అనంటే లగ్నాధిపతి పంచమాధిపతి ఎప్పుడైతే కలుస్తారో వాళ్ళ లైఫ్లో పిల్లల వల్ల మంచి ఇంపాక్ట్ అనేది కుదురుతుంది, ప్రిడామినెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో అదొకటి. ఆ తర్వాత ఈయనకు జరిగింది కూడా లవ్ మ్యారేజే. ఎందుకు అనంటే జాగ్రత్తగా గమనిస్తే మీకు వచ్చేసి పంచమాధిపతి సప్తమాధిపతి పంచమ స్థానాన్ని చూస్తున్నారు చూడండి అక్కడ. సో పంచమాధిపతి అయినటువంటి బుధుడు వచ్చేసి సప్తమ స్థానమైనటువంటి వృశ్చికాన్ని చూస్తూ ఉన్నారు. సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానమైనటువంటి కన్యా రాశిని చూస్తూ ఉన్నారు చూడండి అక్కడ. సో ఇద్దరు ఒకరి స్థానాన్ని ఇంకొకరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అక్కడ ఆయనకు లవ్ మ్యారేజ్ అనేది జరిగింది. సో లవ్ మ్యారేజ్ జరిగిన తర్వాత వితిన్ 1 year, అంటే వాళ్ళకు ఈయన జన్మించింది వచ్చేసి శుక్రదశలో జన్మించారండి. 1962లో జన్మించారు. శుక్రదశ 11 సంవత్సరాలు బ్యాలెన్స్ ఉంది ఈయనకు. సో శుక్రదశ అయిపోయిన తర్వాత ఆయనకు సూర్యదశ వచ్చింది. అదొక 6 సంవత్సరాలు తీసుకుంటే 17 సంవత్సరాలు అయిపోతుంది. తర్వాత చంద్రదశ వస్తుంది. చంద్రదశలో ఆయనకు పెళ్లి కుదురుతుంది. ఎప్పుడంటే కరెక్ట్గా 26 yearsకి పెళ్ళి అవుతుంది ఆయనకు. సో 1988కు పెళ్ళయిందా, కరెక్ట్గా 1989కి ఒకరు, 1990కి ఒకరు, 1991కి ఒకరు, 1992లో ఇద్దరు. సో కంటిన్యూస్ ప్రొడక్షన్ అనుకోండి అక్కడ. 5 మంది వితౌట్ ఎనీ గ్యాప్ పుట్టేశారు ఆయనకు. సో ఇది ఎలా పుట్టారు అని కనుక మీరు చూసుకుంటే కోర్స్ ఆడవాళ్ళ జాతకం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆవిడ హారోస్కోపు టైము అనేది కరెక్ట్గా లేదంట. సో మగవారి జాతకం గురించి నేను చెప్తున్నాను. సో ఫస్ట్ అక్కడ 12th హౌస్ని చూడండి మీరు. 12thలో ఎవరున్నారు? చంద్రుడు ఉన్నారు. అలాగే లగ్నంలో కుజుడు ఉన్నారు. లగ్నంలో శుక్రుడు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ చూసుకుంటే మీరు శుక్రుడు వచ్చేసి రోహిణి నక్షత్రం 2వ పాదంలో ఉన్నారు. చంద్రుడు వచ్చేసి భరణి నక్షత్రం 2వ పాదంలో ఉన్నారు. సో వాట్ ఏ బ్యూటిఫుల్ నక్షత్ర పరివర్తన యోగం జరుగుతుంది చూడండి అక్కడ. అంటే పార్ట్నర్ మీద ఉన్నటువంటి అఫెక్షన్, ఫిజికల్ అట్రాక్షన్, రొమాంటిక్ రిలేషన్షిప్ మీరు చూడాలి అని అంటే 12th హౌస్ని 5th హౌస్ని కన్సిడర్ చేసి తీరాలి ఇక్కడ. ఈవెన్ మీరు కనుక చూసుకుంటే 5th లార్డు ఎవరు? పంచమాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఎక్కడున్నారు? లగ్నంలో కృతిక నక్షత్రంలో ఉన్నారు. సో కృతిక నక్షత్రానికి అధిపతి ఎవరు? సూర్యుడు. ఆయన ఎక్కడున్నారు చూడండి, 12th హౌస్లో వచ్చబడ్డాడు. అంటే పార్ట్నర్ మీద ఉన్నటువంటి అట్రాక్షన్ అయినా సరే, పార్ట్నర్ మీద ఉన్నటువంటి అఫెక్షన్ అయినా సరే, పార్ట్నర్ మీద ఉన్నటువంటి ఇంటిమేట్ రిలేషన్షిప్ అయినా మీకు 12th హౌస్, 5th హౌస్, 7th హౌస్ ఈ 3 స్థానాలే మీకు రోల్ అనేది ప్లే చేస్తుంది. సో మీరు ఈవెన్ ఇప్పుడు 7th లార్డ్ కుజుడు ఎక్కడ ఉన్నాడో చూసుకుంటే మీరు 7th లార్డ్ కుజుడు వచ్చేసి లాభస్థానంలో ఉన్నారు. అకార్డింగ్ టు హౌస్ ప్లేస్మెంట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆయన ఎవరి నక్షత్రంలో ఉన్నారు? రేవతి నక్షత్రంలో ఉన్నారు. సో రేవతి ఎవరి నక్షత్రము? బుధుడి నక్షత్రం. అగైన్ 7th లార్డ్ వెళ్ళి 5th హౌస్లో ఉన్నారు. సో పార్ట్నర్స్ మధ్య ఫస్ట్ మీకు పిల్లలు పుట్టాలంటే ఫస్ట్ ఫిజికల్ అట్రాక్షన్, ఫిజికల్ కాంటాక్ట్ అనేది జరగాలి. అంటే అది ఎందువల్ల జరుగుతుంది అని అంటే పార్ట్నర్ మధ్య ఉన్నటువంటి ఇంటిమేట్ రిలేషన్షిప్ అనేది వాళ్ళకు స్ట్రాంగ్గా ఉండాలి. సెక్షువల్ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. మగవాళ్లకు సెక్షువల్ రిలేషన్షిప్ను సూచించేది 2 గ్రహాలే, శుక్రుడు మరియు కుజుడు. శుక్రుడు ఎలా ఉన్నాడో చూడండి అక్కడ. స్వక్షేత్రంలో ఆయన లగ్నంలో ఆయన ఆనందంగా కంఫర్టబుల్గా ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాలండి ఇంకొకటి, శుక్రుడిని బుధుడిని అక్కడ ఏ గ్రహము చూడట్లేదు చూడండి. లగ్నం మీద ఏ గ్రహం యొక్క ఇంపాక్ట్ లేదు. వాళ్ళు అక్కడ కంఫర్టబుల్గా శుక్రుడు ఇవ్వాల్సినటువంటి మాళవ్య మహాపురుష యోగాన్ని ఇచ్చేస్తున్నారు అక్కడ.
ఈవెన్ మీరు వచ్చేసి 5th హౌస్ని చూడండి. 5th హౌస్ని ఎవ్వరూ చూడట్లేదు ఎక్సెప్ట్ కుజుడు వదిలేస్తే. సో ఆ 5th హౌస్, 12th హౌస్, 7th హౌస్, లగ్నము ఇవన్నీ మీకు స్ట్రాంగ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మీకు పిల్లలు అలా పుట్టాలంటే స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ జనరేషన్, సెమెన్ జనరేషన్ అనేది మీకు లేకపోతే పిల్లలు జన్మించడం చాలా కష్టమైపోతుంది. కన్సీవింగ్ అనేది చాలా లేట్ అవుతుంది. ఇక్కడ అలాంటి ప్రాబ్లం రాలేదు. ఎందుకు అనంటే శుక్రుడు హీఈస్ ఇన్ హైయెస్ట్ స్ట్రెంగ్త్. ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు. నక్షత్ర పరివర్తన వల్ల స్వనక్షత్రంలో వెళ్ళే బలం కూడా వచ్చేస్తుంది ఆయనకు. చంద్రుడితో ఆయన నక్షత్ర పరివర్తనలో ఉన్నారు కాబట్టి ఆయన ఓన్ నక్షత్రంలో ఉన్నట్టుగానే ఫీల్ అవుతారు. ఓకేనా. ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ నేను. ఈ జాతకాన్ని కనుక మీరు గమనిస్తే 9th హౌస్ని చూడమని చెప్పాను నేను. ఎందుకంటే భాగ్యస్థానం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని. మీరు చూడండి, భాగ్యస్థానాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు. యోగకారకుడైనటువంటి శనీశ్వరుడు భాగ్యస్థానంలో, ఆయన కూడా చంద్రుడి నక్షత్రంలో ఉన్నారు, శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. సో మీకు అన్నీ కుదురుతుంది ఇక్కడ. 5th లార్డ్ బలంగా ఉన్నారు, లగ్నాధిపతి బలంగా ఉన్నారు, 12th హౌస్ బాగుంది ఇక్కడ, 9th లార్డ్ బలంగా ఉన్నారు, 9th హౌస్ బాగుంది, గురువు బలంగా ఉన్నారు, శుక్రుడు బలంగా ఉన్నారు, కుజుడు బలంగా ఉన్నారు. సో నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఆయనకు 5 మంది పిల్లలు పుట్టారు. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పిల్లలు పుట్టడం మాత్రమే కాదండి బహుపుత్ర యోగం అంటే. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ నుంచి మీకు సుఖము, సంతోషము, సంతృప్తి అనేది కలగాలి. అంటే ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ప్రయోజకులు కాకుండా వాళ్ళ నుంచి మీకు కష్టాలు, కన్నీళ్ళు ఏర్పడితే అది యోగం కాదు. అది నేను చెప్పేది ఏంటంటే బహుపుత్ర యోగం అంటే మీకు ఎక్కువ మంది పిల్లలు పుట్టాలి, పిల్లల వల్ల సంతోషము కలగాలి. సో ఈ పిల్లల వల్ల సంతోషం ఏ ఫ్యాక్టర్స్ వల్ల కలుగుతుంది అంటే మీకు గురువు బలంగా ఉండాలని చెప్పాను కదా. అది ఎందుకు అంటే న్యాచురల్గా గురువు వచ్చేసి పిల్లల వల్ల వచ్చే సంతోషాన్ని, సంతృప్తిని, సుఖాన్ని సూచిస్తారండి. పిల్లల్ని లిటరల్గా ఆయన సూచించరు. అంటే గురువు యొక్క కారకత్వం కనుక మనం తీసుకుంటే గురువు వచ్చేసి పుత్రకారకుడు అని చెప్తారు, కానీ లిటరల్గా ఆయన వచ్చేసి పుత్రకారకుడు కాదు. ఆయన పుత్రకారకుడు ఎవరు అని అంటే శుక్రుడు. యాక్చువల్గా శుక్రుడు ఎవరి జాతకంలో బలంగా ఉంటే వాళ్ళే పిల్లల్ని కనే యొక్క స్తోమత అనేది పొందుతారు. శుక్రుడు బలహీనంగా ఉంటే పిల్లలు కనే స్తోమత అనేది ఉండదు. ఓకేనా. న్యాచురల్గా గురువు దేన్ని సిగ్నిఫై చేస్తాడంటే పిల్లలు పుట్టడానికి కాదు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ప్రయోజకులు అవుతారా, వాళ్ళ నుంచి మీకు సంతోషం వస్తుందా, వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారా, మీ యొక్క వంశాన్ని, మీ యొక్క విలువల్ని వాళ్ళు కొనసాగిస్తూ వెళ్తారా అనే విషయాన్ని వచ్చేసి మీకు గురువు సూచిస్తారు. సో ఇక్కడ గురువు ఎక్కడున్నాడు చూడండి, 10th హౌస్లో. అది కూడా ఇప్పుడు 11th లార్డ్ 10th హౌస్లో ఉండడం చాలా మంచి రాజయోగం అది ఒకటి. ఆ తర్వాత ఆయన ఉన్నటువంటి రాశ్యాధిపతి శనీశ్వరుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నారు. సో గురువు బలపడుతున్నారు, శనీశ్వరుడు బలపడుతున్నారు. సో మీకు బహుపుత్ర యోగం అనేది ఇలా ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్ ఉంటేనే బహుపుత్ర యోగం లభిస్తుందా, ఇంకొక కాంబినేషన్ ఉంటే రాదంటే అలా కూడా కాదండి. 5th హౌస్లో రాహు ఉంటే బహుపుత్ర యోగం అని చెప్తారు. ఇదేంటి 5th హౌస్లో రాహు ఉంటే ఎలా బహుపుత్ర యోగం అంటే, రాహు వచ్చేసి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం యొక్క కారకత్వాలని ఎక్స్పాండ్ చేస్తారు. సో అప్పుడు రాహు కనుక 5th హౌస్లో ఉంటే చాలామంది పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది, ప్రొవైడెడ్ అదర్ పార్ట్నర్ ఉంటారు చూడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళ జాతకంలో 5th హౌస్లో రాహు ఉన్నారనుకోండి. సో ఆవిడ భర్త జాతకంలో 5th లార్డ్ బలంగా ఉంటే అప్పుడు వాళ్లకు మినిమం ఒక 3 to 4 కిడ్స్ పుట్టే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ పుట్టే కన్నా ముందు 3 to 4 కిడ్స్ పుట్టే కన్నా ముందు వాళ్ళకు 1 or 2 అబార్షన్స్ అవుతుంది. బికాస్ రాహు ఇన్ ద 5th హౌస్ విల్ గివ్ అబార్షన్స్. బట్ వన్స్ ఆ అబార్షన్స్, ఆ చైల్డ్ బేరింగ్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు దాటుకుని వెళ్ళి ఒక్కసారి వాళ్ళకు ఒక పిల్లాడు కానీ ఒక కూతురు కానీ కొడుకు కానీ పుట్టిన తర్వాత వాళ్ళకు ఇమ్మీడియట్లీ ఇంకొక 2-3 కిడ్స్ పుట్టే ఛాన్స్ ఉంటుంది. బికాస్ పార్ట్నర్ జాతకంలో 5th లార్డ్ బలంగా ఉండాలి. ఇప్పుడు ఓన్లీ ఆడవాళ్ళ జాతకంలో రాహు బలంగా ఉన్నారు 5th హౌస్లో అనుకోండి, ఒక అబార్షన్ లేదా 2 అబార్షన్స్ ఇచ్చేసి ఒక్క సంతానాన్ని లేదా 2 సంతానాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆడవాళ్ళ జాతకంలో 5thలో రాహు ఉండి మగవాళ్ళ జాతకంలో లగ్నం ఏదైనా సరే 5th లార్డ్ బలంగా ఉన్నారనుకోండి, అప్పుడు 1 or 2 అబార్షన్స్ ఇచ్చిన తర్వాత 3 లేదా 4 పుట్టే ఛాన్స్ ఉంటుంది ఆడవాళ్ళకు. ఓకేనా. అది బహుపుత్ర యోగమే. అది కూడా ఇప్పుడు నేను చెప్తుంది ఈ ఏజ్లో. ఇదే కనుక మీరు 40s 50s ఆ ఏజ్లో వెళ్తున్నట్టయితే 5thలో కనుక రాహు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక 8 మంది 9 మంది 10 మంది కనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అది కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇంతవరకు నా వీడియో చూసారని అంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క ఒపీనియన్స్ని కూడా కమెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.